హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అట్ ద సేమ్ టైం డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం. ప్రీవియస్గా నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోలో అది మన సమయం హేమంత్ అన్నగారి మాట్లాడినటువంటి వీడియోకి సంబంధించిన కొన్ని కామెంట్స్, వాటికి ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇక చాలామంది ఎక్కువగా నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, అన్న పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏపీ హైకోర్టులో కేసు వాదనలు జరుగుతున్నాయా లేదా, అసలు ఏంటిది, మాకు యాడ్ స్కోర్ ఉంటుందా లేదా చెప్పండి అన్న అని చాలామంది ఎక్కువగా నా ముందు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ప్రీవియస్గా కూడా చెప్తూ వచ్చాను. ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఇక పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, మనం ఎక్కడ కూడా ధర్నాలు రాస్తారోకాలు చేయలేనటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. ఎందుకంటే పరిస్థితులు బాగులేవు. కాబట్టి నేను ఇప్పుడైతే వాటిని నేను సజెస్ట్ చేయను. ఇక మీరు రిక్వెస్ట్ చేయాలి లేదా అనేది తర్వాత విషయం. బట్ ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను మన పెద్దలతో అంటే అన్నగారితో డిస్కస్ చేసినప్పుడు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి హైకోర్టు వాదనలు అయితే ఇంకా ప్రజెంట్గా బెంచ్ మీదకి అయితే రాలేదు. ఇక మరి ఇది వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేస్తే, మెయిన్స్ సమీపిస్తున్నాయి అనేది మాత్రం మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఒకవేళ వస్తే అది మీ అదృష్టం, అంటే యాడ్ అయితే. కాకపోతే మీరు ఇప్పుడు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్స్ కానీ ఇంకా రైల్వే కానీ ఇవి ఏవైనా ఉంటే వాటిని అలాగే కంటిన్యూషన్లో పెట్టండి. బై గాడ్స్ గ్రేస్ ఒకవేళ కలిసిందంటే మాత్రం ఈవెంట్స్కి వెళ్తారు. ఓకేనా? ఇది యాడ్ స్కోర్కి సంబంధించింది. ఇక ప్రజెంట్గా హైకోర్టులో బెంచ్ మీదకి అయితే రాలేదు, అది అలాగే కేసు నెంబర్ అయితే వస్తుంది. ఇక హియరింగ్ అయితే జరగట్లేదు. ఇది ప్రజెంట్గా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటిది. ఇక డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వాటి కామెంట్స్ని అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక మనకు రీసెంట్గా ఉన్నటువంటి టాప్ కామెంట్స్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ప్లీజ్ సీఎం సార్ దయచేసి కానిస్టేబుల్ జాబ్ పేపర్లో రాంగ్ క్వశ్చన్స్కి మార్క్స్ యాడ్ చేస్తే మాకు ఒక్క అవకాశం వస్తుంది సార్. దయచేసి కానిస్టేబుల్ జాబ్కి లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి సార్ అని, సపోర్ట్ చేయండి సార్ అని అయితే రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. సో ఇక తర్వాత టెట్ నోటిఫికేషన్ కావాలి అని అంటున్నారు. సో డిఎస్సి ప్రజెంట్ ఉన్నటువంటి అభ్యర్థుల కోసం అయితే టెట్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక అలాగే టెట్ పెట్టండి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. ట్విట్టర్ కాదు, మీడియా ముందు మన బాధలు చెప్పుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అని మన యొక్క ఆస్పిరెంట్స్ కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీడియాతో మనం ఏదైనా పెద్దగా ఇష్యూ చేస్తే అది ముందుకు వచ్చేటువంటి సిచ్యువేషన్లో లేదు. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని తీవ్రకరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రభుత్వం స్పందించేటువంటి సిచ్యువేషన్లో లేదు. ఎందుకంటే హైకమాండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో భారత్ పాక్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే దీనికి కారణం. కాబట్టి మనం ఎక్కడ కూడా ఎటువంటి పెద్ద ఇష్యూ చేయకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆ యుద్ధం తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము. ఓకేనా? ఇక తర్వాత చూసుకున్నట్లయితే, ప్లీజ్ సీఎం సార్ దయచేసి కానిస్టేబుల్ జాబ్ పేపర్లో ఇది వచ్చినటువంటి కామెంట్. ఇక తర్వాత టెన్షన్తో చావాలి అనిపిస్తుంది. చాలామంది అయితే యాక్చువల్గా యాడ్ స్కోర్కి సంబంధించినటువంటి విషయంలో చాలా నిరుత్సాహంతో ఉన్నారనేటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే. బట్ చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. బట్ హైకోర్టులో ఉన్నటువంటి సిచ్యువేషన్ కొంచెం ముందుకు వెళ్ళి యాడ్ స్కోర్ అయ్యింటే బాగుండు అనేది నా యొక్క ఉద్దేశం. ఇక తర్వాత ఇక డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు అంటే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ అని కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. ఇక పోస్టు ఆల్రెడీ అమ్మేసుకున్నారేమో, చాలా తొందరగా ఉన్నారు. సో ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ త్వరగా వస్తుంది కాబట్టి ఇక పోస్టులు అమ్మేసుకున్నారనేటువంటి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నాయి. ఇక తర్వాత దయచేసి అందరూ మీకు సంబంధించిన ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన తెలపడం, మీ డిమాండ్స్ గవర్నమెంట్కు చేరేలాగా మీ ప్రయత్నాలు అయితే చేయడం ఈ టైంలో మనకు ఉన్నటువంటి ఒకే ఒక ప్రయత్నం అని మరి ఒకరైతే కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇక మల్లికార్జున్ అనేటువంటి బ్రదరు. ఇక తర్వాత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎగ్జామ్స్ వాయిదా వేస్తే ఏమైనా ఖర్చా, కాకపోతే కొన్ని రోజులు లేట్ చదివే వాళ్ళు ఇంకా బాగా చదువుతారు, చదవని వాళ్ళు చదవడానికి ఉంటుంది, అందరికీ అవకాశం ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి అనేటువంటి ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఉన్నారు. మనకి ఇక్కడ ఎగ్జామ్స్ జరగకపోతే నారాయణ స్కూల్లో పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు కదా, అందుకని ఎగ్జామ్స్ తొందరగా పెడితే మిగతా వాళ్ళు రాను వాళ్ళందరూ నారాయణ స్కూల్లో బానిసలాగా యథావిధిగా పనిచేస్తారని బ్రదర్ అయితే తన యొక్క ఫ్రస్ట్రేషన్ అండ్ రాస్తున్నాడు.
ఇక నారా లోకేష్ ని కలవండి సార్ అని అంటున్నారు. ప్రభుత్వం మొండిగా ప్రవర్తించి డిఎస్సి ఎగ్జామ్స్ పెడితే వచ్చే ఎన్నికల్లో జగన్కి పట్టిన గతే కూటమికి పడుతుంది. మా ఓట్లతో గెలిచిన వీళ్ళకి ఇంత పొగరా? ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చవలసిందే, లేకపోతే చుక్కలే అనేటువంటి మరొక కామెంట్ అయితే మనం చూస్తున్నాం. ఇక ఏజ్ ఓసీ వాళ్ళకు వచ్చేసి 47, అదర్ కేటగిరీ వచ్చేసి వాళ్ళకు 52 చేయండి సార్ అని మరొక ఆస్పిరెంట్ అయితే అడుగుతా ఉన్నారు. ఇక తర్వాత దిస్ డిఎస్సి ఏజ్ రిలాక్సేషన్ 49 years సపోర్ట్ 7 years నో డిఎస్సి ప్లీజ్ అండర్స్టాండ్ సార్ అంటున్నారు. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నాదొక చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే మెయిన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయండి. ఇక యూనిఫామ్కి సంబంధించినటువంటి యాడ్ స్కోర్కి సంబంధించి నేను చెప్పాను కదా, ఇది ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా యాడ్ స్కోర్స్కి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను, మీరేం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. బట్ కోర్టులో అది హియరింగ్ అయితే అలాగే ఉంది, అది ఒక కొలిక్ అయితే రాలేదు. ఓకేనా, వస్తే సరే, రాకపోతే మీ కంటిన్యూషన్ మాత్రం ఇలాగే మీ గ్రూప్స్ పైన కానీ లేదంటే రైల్వే ఇంకా ఏదైనా దాని మీద ఉంటే మాత్రం అది అలాగే అయితే కంటిన్యూషన్ చేయండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మనమైతే మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ ఆంధ్రాజ్ మహాదేవి డిజిటల్స్. హ్యావ్ ఎ నైస్ డే.